ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజోమహి నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించి ఆరాధించటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మరి ప్రతిదినం కూడా మరి భూమి మీద మరి కంటి కనుపాపవలి కాపాడుతూ భద్రపరుస్తూ పోషిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన మరి ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని, ఎవరి సమస్యలు అక్కరతలు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా కనికరించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఈ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందముల పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయటం ఖాయం, నిన్ను మోయటం ఖాయం, కన్ను మూయటం ఖాయం, నిన్ను మోయటం ఖాయం. కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ధనము నిన్ను బ్రతికించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. ధనము నిన్ను బ్రతికించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభును చేరు మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, ప్రభును చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన
వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పు. యేసు ప్రభువారు పక్షవాయు గల ఒక వ్యక్తిని బాగు చేయటం, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు. అట్టి క్రమంలో యేసు ప్రభువారు ఒక ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. వారి సమస్యలను బట్టి, వారి అక్రతలను బట్టి ఆయన బోధించుచుండగా కొంతమంది 4 వ్యక్తులు పక్షవాయు గల ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి మరి వాళ్ళకి వీలు లేకపోయినా ఆ ఇంటి పైకి ఎక్కి కొంచెం సందు చేసి మంచంతోనే ఆ సందులో నుంచి యేసుప్రభు ఉన్న చోటికి వారు దింపినప్పుడు ఆయన వారి విశ్వాసమును చూసి, కాబట్టి ఆ 4 యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. అక్కడ ఆ పక్షవాయు గల వ్యక్తిని తీసుకెళ్ళటానికి అనుకూలం లేకపోయినా అక్కడ వారు గొప్ప సాహసం చేశారు. ఆ ఇంటి పైకి ఎక్కి సందు చేసి కొద్దిగా మంచముతోటే ఆ పైకెత్తి ఆ సందులో నుంచి దింపారు. అంటే వారికి ఎంత విశ్వాసం ఉంది, దేవుడు తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు ఈ పక్షవాయువు గల వ్యక్తిని. కనుక వెంటనే యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పినప్పుడు, కాబట్టి ఇక్కడ కుమారుడా, నీ జబ్బు తగ్గునుగాక అనలేదు, నీ పక్షవాయు పోవునుగాక అని అనలేదు. ముందు పక్షవాయు పోవాలంటే, జబ్బు పోవాలంటే దీనికి కారణమైనటువంటి పాపం అనేది పోవాలి. అందుకనే యేసు ప్రభువారు మరి నీ పాపములు క్షమించబడునుగాక, నీ పాపములు తీసివేయబడునుగాక, నీ పాపములు నేను మన్నిస్తా ఉన్నాను అని మొట్టమొదటిగా తన స్వస్థతకు ఏం అవసరమో అది యేసయ్య చేశారు. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో అతను లేచినాడు, నడిచినాడు, గంతులు వేసుకుంటూ వారందరి ఎదుట వెళ్ళాడు. ఏ పరుపు మీద అయితే మోసుకుని రాబడుతూ వచ్చాడో ఆ పరుపుని ఎత్తుకొని వారందరి ఎదుట నడిచి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ విభ్రాంతి పొందారు. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని దేవుని మహింపరిచారు. అయితే అక్కడ యేసు ప్రభుని నమ్మనటువంటి వాళ్ళు, పాపములు క్షమించటానికి ఈయనెవరు, దేవుడే కదా పాపాలు క్షమించేది అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆయన వారి హృదయ ఆలోచనలు ఎరిగి, మీరెందుకు ఇలాగూ ఆలోచిస్తున్నారు, పాపాలు క్షమించబడి అని అంటే సులభమా, నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా అని చెప్పి, పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడు అనగా మనుషుడిగా వచ్చిన యేసుప్రభు వారికి అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని వారికి జ్ఞాపం చేశాడు. కాబట్టి జబ్బులకు పాపానికి సంబంధం ఉంది. కొన్ని జబ్బులు పాపమును బట్టి వస్తాయి. అసలు ఆ వ్యాధులకి, జబ్బులకి కారణము పాపము. దేవుడు మనిషిని ఆరోగ్యంతోనే సృష్టించాడు, కానీ చేసిన పాపమును బట్టి అనారోగ్యములు, మరణములు, దుఃఖములు, ఇవన్నీ వేదనలు కలుగుతూ వచ్చాయి.
అందుకనే ఈ పాపములను తీసివేయటానికి, ఈ పాపములను క్షమించటానికి దేవుడికి ఒక్కడికే అధికారం ఉంది. ఆ దేవుడే ఈ లోకానికి యేసుప్రభువారుగా రావటం జరిగింది. పాపాలు క్షమాపణ కొరకై రక్తమంతా చిందించబడింది. ఆయన పవిత్రమైన రక్తము మనుషుల యొక్క పాపములను తీసివేసేది, క్షమించేది. కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయా, పాపాలు క్షమించబడ్డాయా లేదు అనేది ఇప్పుడే తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత మనం ఏమీ తెలుసుకోలేము. ఇంక చనిపోయిన తర్వాత నువ్వు చూసేది అగ్నిగుండమే. అగ్ని ఆరదు, పొరుగు చావు. పాపాలు క్షమించబడాలి అంటే యేసు రక్తమే పాపములను క్షమించే. పాపములు క్షమించబడిన వ్యక్తి సంతోషంగా ఉంటాడు. పాపములు క్షమించబడిన వ్యక్తి మరలా పాపములోనికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవిస్తాడు. పాపములు క్షమించబడిన వ్యక్తి ఎంతో నెమ్మదిగా ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద నీవు ఈ భూమిని విడిచిపెట్టక ముందు నీ పాపములు క్షమించబడి ఉండాలి. నువ్వేం చేసినా నీ పాపాలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, బలులు, నైవేద్యములు ఏమిచ్చినా నీ పాపం పోదు. కాబట్టి ఏ మతము నిన్ను పాపం నుంచి విడిపించలేదు. యేసు ప్రభువారే పాపం నుంచి విడిపించేవారు. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది సాక్ష్యం దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు, త్రాగుబోతులు మార్చబడినారు, తిరుగుబోతులు మార్చబడినారు. కాబట్టి భయంకరమైన నక్సలైట్స్ మార్చబడినారు, దొంగలు, హంతకులు, మూర్ఖులు మార్చబడుతూ వచ్చారు. యేసు రక్తము ప్రతి మనిషిని మారుస్తుంది, వాని స్వభావమును, వాని గుణమును మారుస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలము దేవుని పాపములు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. వచ్చి యేసయ్యా నన్ను క్షమించంటే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఈ భూలోకాన్ని విడిచిపెట్టక ముందు నీ పాపాలు క్షమించబడి వెళ్ళాలి. పాపాలు క్షమించడానికి ఆయన ఒక్కడికి అధికారం ఉంది, ఇంకెవరికి కూడా అధికారం లేదు. కాబట్టి ప్రియా సహోదరుడా, సహోదరి, ఉదయకాలం నీ హృదయం తెరిచి నీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఒప్పుకుంటే నీ జబ్బులు పోతాయి, అనారోగ్యాలు పోతాయి, నెమ్మది లేని పరిస్థితి, శాంతి లేని పరిస్థితి అన్నీ శాంతి, సమాధానం దేవుడిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా నేను పాపిని, క్షమించు, సరిపోద్ది. ప్రేమగల ప్రభువా, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పిన మీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఎవరైతే పాపాలు క్షమించబడలేదో ఈ ఉదయకాలం వారి పాపాలు క్షమించండి, వారిని పరిశుద్ధపరచండి, మీ రక్తముతో శుద్ధీకరించి పవిత్రపరచండి. నాయన కృప చూపించండి. పాపాలు పరిహారం లేకుండా పరలోక రాజ్యం ప్రవేశించలేదు. నీ రాజ్యం కొరకు అందరినీ మా దేశము, రాష్ట్రము, గ్రామం, ప్రజా అధికారులు అందరినీ కూడా సిద్ధపరచు. పాపాలు క్షమించబడకుండా ప్రభా నిన్ను చేరలేరు, నేను చూడలేరు. కాబట్టి మీరే కరుణించమని ఈ దినమంతా సహాయించు. రోగులను హాస్పిటల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచు. ఆయా సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కాపాడను, సహాయించు. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.